ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. కార్తీక మాసంలో శివారాధన బాగా చేస్తూ ఉంటారు. ఈ శివారాధన చేయడం అనేది ఆధ్యాత్మిక అర్థం ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసము అనేటువంటి ఇదిలో శివారాధన చేయటం వలన ఆధ్యాత్మికమైనటువంటి ఇది ఏమిటి, దానివల్ల ఏమిటి ఉపయోగం, అంతే కదా. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకులలో పరమేశ్వరుడు లయకారకుడు. ఎప్పుడు ఏ క్షణాన లయమవుతారో తెలియదు, ఎవరికీ తెలియదు. ప్రాణము పుట్టుక అనేటువంటిది ఎప్పుడైతే ఉందో వెంటనే ఏదో ఒక రోజు అనేటువంటిది వెంటనే ఉంటుంది. అది ఎక్కడో ఉండదు. ప్రతి ప్రాణికి ఎప్పుడో పుట్టడం యథార్థము అంటే ఎక్కడో ఒక చోట చాలించటం అనేటువంటిది ఉంది. ఎక్కడా అనేటువంటిది తెలియదు. మనము ఆనందంగా ఏదో వచ్చే సంవత్సరం పలానా చోటుకు వస్తా, ఇంకో 2-3 ఏళ్ళకంతా చూడు నేను ఎట్లా ఉంటానో అని భీషణ భూషణాలు పలుకుతూ ఉంటాం ప్రతి మానవుడు. భగవంతుడు కూడా సరేరా అలాగే కానిలే అని కొంతమందికి నెరవేరుస్తాడు. ఎవరి మానవులను ఊరికి ఆయన ఏమి ఎవరికి ఇబ్బంది ఏమి పెట్టడు భగవంతుడు. అయితే మనము ఈ ఇచ్చినటువంటిది జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. మానవ జన్మ అనేటువంటిది ఎంత పుణ్యము చేసుకుంటేనో ఈ దశకు వచ్చాం. ఈ దశకు వచ్చినటువంటి దాని వలన శివారాధన వలన చేస్తే ఏమిటి, చెయ్యకపోతే ఏమిటి అనేటువంటిది ఇక్కడ 2 కారణాలు. శివుణ్ణి శివా శివా శివ శివ అనేటువంటి పదము చేస్తూ చెందుతూ ఉన్నంత వరకు పరమ పుణ్యప్రదముగా మనకు మంచి సద్గతులు పొందటానికి సమన్వయము చేసుకుంటూ ఎంతో కొంతమందికి మనము మేలు చేసుకుంటూ మనము నడిచేటువంటి నడవడిక సరైనటువంటి దారిలో పెట్టడానికి ఎవరిని చూసి మనము భయపడతామమ్మా? ఎవరిని చూసి భయపడతాం మనం? ఎవరిని చూసి మానవుడు భయపడడు. నువ్వేమంటే నేనేమి అనేటువంటి ఇదితోనే ఉంటుంది. ఒక్క భగవంతుడికే మనము భయపడేది. అందువలననే పరమేశ్వరుడితో మానవ జీవితము ముడిపడి ఉంది అని అనడానికి ఈ శరీరం ఏది మానవ శరీరము అంటున్నాం మనం. ఈ కాయం శరీరం, ఈ శరీరము పరమేశ్వరుడి యొక్క శివ అనేటువంటి శబ్దముతో శరీరము ముడిపడి ఉన్నది. శివ అనేటువంటి దీంతో ఎప్పుడైతే భగవంతుడితో మనము ముడిపడి లేదో అది తలకట్టుకొస్తున్నది, శవం అయిపోతుంది. భగవంతుడితో ముడిపడి ఉండేటువంటిది శివం అంటున్నాం. ముడి అనేటువంటిది విప్పితే ఏమవుతుంది? తలకట్టు అవుతుంది, శవముగా మారిపోతాడు, అయిపోయింది. ఈ ఇంతలో మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి? ఈ స్మరణ. ఈ స్మరణ చేసుకున్నటువంటి వాడికి ఎటువంటి యోగాలు ఉంటాయనేది ఆలోచించి కనీసం ఈ మాసమైనా ఇలా ప్రతి మాసము అయినా. అందుకనే మనకేముంటున్నాయంటే మానవ జీవితంలో మాస శివరాత్రులోను వస్తాయి. ప్రతి మాసము శివరాత్రి వస్తూ ఉన్నది. మహాశివరాత్రి ఒకరోజు వస్తుంది. దాంట్లో కార్తీక మాసం అనేటువంటిది నెల పొడవునా వచ్చేటువంటిది. కార్తీక మాసములో పెట్టేటువంటి దీపాల వలన, స్మరణ వలన, అభిషేకము వలన ఇలా అనేక రకాలుగా చెప్పాడు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలలో స్మరణ వలన ఓం నమ శివాయ శబ్దము శివ పంచాక్షరి వలన కూడా శివాయ నమశివాయ అనేటువంటి దీని వలన కూడా మనకు పుణ్యప్రదమే అనేది చెప్పినాడు. అందుకని శివుణ్ణి ఆరాధించటములో ఏమిటి అంటే మనకు సకలము యోగదాయకము, అన్నీ అనుకూలించటము. అంటే ఆయన చర్మాంకరధారుడు కదా, శ్మశాన వాటి కదా, మనకు ఆయనేమిస్తాడు అని మనం అనుకోవచ్చు. కానీ సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడే అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ దీపదానం కూడా చేస్తూ ఉంటారు కదా గురుగారు. దీపాలు దానం చేయటము కార్తీక మాసములో
ఇంకా అనేక రకాల ఉసిరికాయలు, ఉసిరికాయ మీద వెలిగించి. ఉసిరికాయ మీద మనం అవును. దీపాలు వెలిగించటము, ఉమ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఉసిరిక వృక్షము కింద భోజనాదులు చేయటము, ఉమ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఏ రూపకముగా చేసినా ఏదో ఒక రకముగా నువ్వు ఎక్కడ నువ్వు శ్రద్ధాభక్తులతో చేస్తావో ఉమ్, ఒక 10 పనులు ఉంటాయమ్మా. ఉమ్, 10 పనుల్లో ఏ ఒక్కటి నువ్వు సవ్యముగా చేసినా మిగతా 9 చేయకపోయినా వాటి యొక్క పుణ్యం నీకే కదా, నీ కుటుంబానికే కదా అవును. అనేటువంటి భావనతో కార్తీక మాసమంతా కూడా శ్రద్ధగా చేస్తే మిగతా మాసాలలో ఒకవేళ చెయ్యకపోయినా అటు ఇటు చేసినా ఈ కార్తీక మాసము అనేటువంటిది చాలా శ్రద్ధగా చేసుకున్నారు అంటే వీళ్లకు పరమ యోగదాయకము అనేటువంటి మాటతో కార్తీక మాసము చాలా ఉమ్, ఉన్నతమైనటువంటి మాసముగా మనం చెప్పడం జరుగుతుంది. మిగతా మాసాలు కావు అని కాదు కదా దాని అర్థం. అవును. అవును. అయితే ఈ కార్తీక మాసములో పార్వతీ పరమేశ్వరులు కిందికి దిగి వచ్చి ప్రతి వాళ్ళను కూడా చూస్తారు, పట్టి చూస్తారు. ఆ మాసము యొక్క విశిష్టత అనేటువంటి దాన్ని ఉంది కాబట్టి శాస్త్రాల్లో ఈ ప్రకారంగా పరమేశ్వరుని తలుచుకోవడం వలన మేలు జరుగుతుంది అనేటువంటిది ఉంది. జీవితం చాలించే లోపల ఉమ్, నువ్వు శివనామస్మరణ చేసినావేమయ్యా, ఉమ్, కనీసం నువ్వు నారాయణ శబ్దం పలికినావేమయ్యా, లేదు కదా అనేటువంటి మాట వస్తుంది. అది పలకాలి, చెయ్యాలి, శివుణ్ణి ఆరాధించాలి. ఆ శివుడితో మానవ శరీరము ముడిబడి ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి జనాలు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.